మనోడు బ్లాగ్ కి మంచి సపోర్ట్ చేస్తాడు అనమాట. టాలెంట్ ని గుర్తించండి, మంచిగా అనిపిస్తాయి ఈ బ్లాగ్స్, న్యాచురల్ గా అనిపిస్తాయి. అట్లాంటి కాంప్లిమెంట్స్ వల్ల ఇంకా మన బ్లాగ్ చేద్దామని ఫోన్ బయటకు వస్తుంది, లేకపోతే అస్సామే. ఎప్పుడు ఆల్రెడీ అస్సాం పోయింది ఛానల్. కాలం ఎట్లా తిరిగిందంటే దీని వల్లనే మళ్ళీ రీఓపెన్ అవుతుంది. టైటిల్ పడుతుంది. కనబడతలేదు. లైట్ పడుతుంది చూడు డ్రామా. ఇప్పుడు లైట్ ఆన్ చేయి. ఆన్ కాదు, లైట్ లేకుండా పోతుంది జీవితం అంటే ఏదో అనుకున్నాను. యాజ్ సెడ్ యెస్టర్డే మా తరుణ్ గాని కదా నీకు నేను పోవాలి ఒప్పేసుకున్నారంట. బైక్ తీసుకొని వెళ్ళిపోయి తినకుండా పోతున్నావు ఎందుకు అంటే అక్కడ తింటా. ఐ హ్యావ్ ఫర్గాటన్ హౌ టు బ్లాగింగ్ వస్తలేనా దీని గురించి మన తర్వాత మనం చక్కగా కనబడతలేమని ఆబ్జెక్షన్. నువ్వు మంచిగా బట్టలు మార్చుకొని వెళ్ళచ్చు కదా, స్నానం చేయవు, ఏం తిను, బట్టలు మార్చుకో. బోజ్ బన్ రక్కా తూ ఫ్యామిలీకి వెళ్ళి ఖుద్కి వెళ్ళి అవి బర్డన్ సమ్ ఫెలో. యాంగిల్ చక్కగా లేదు ఎందుకంటే నేను బట్టలు మార్చుకోవాలి. అట్టే ఉంది. లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, సపోర్టింగ్ నాకు మనం సపోర్ట్ చేసుకోవడం. ఇంకా ఈ కూడా బాగాలేదని అంటారు కానీ నేను సూపర్ ఉన్నా మమ్మీ అని చెప్పి బైక్ మీద వెళ్తా కదా. 11th క్లాస్లోనే ఇంకా బచ్చా అండి నేను, అప్పుడే పంపించారు. ఏం లేదు ఇప్పుడు హెల్మెట్ వేసుకొని వెళ్తా. నేను కూడా రూల్స్ ఫాలో చేసి మంచిగా హెల్మెట్ వేసుకొని వెళ్తా. అంటే ఇప్పుడు లాస్ట్ టైం గుర్తుందా నేను బైక్ మీద వెళ్ళినప్పుడు వర్షం పడ్డది, రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాను నేను. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ 2 సార్లు పేలే బచ్చా చెప్తా అప్పుడు పంపించారు. బాగానే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని. ఇప్పుడు గడ్డం వచ్చేసింది మా నాకు. అరే తెలుగు ఎందుకు డ్రైవింగ్ అప్పుడు ఖాందాన్ ఇష్యూ మొత్తం అయిపోతుంది. ఎందుకు మొత్తం ఫ్యామిలీని అడగాలి. చిన్నది వెళ్ళి వచ్చేస్తా, గంట సేపు కూడా కాదు. ఇప్పుడు ఆయన వద్దంటారా? హెల్మెట్ పెట్టుకొని వెళ్తాను. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు అని అన్నారా? తీయమా, అరే అంత ఫూలిష్ కాదు మా. మీకు లైవ్ లొకేషన్ కూడా పెడితే అనుక్షణం కాల్ చేస్తూ కూడా ఉంటా, గంట సేపు. అది కూడా అంతే. సెంటిమెంట్స్ అన్నీ ఒప్పుకుంటామా కానీ కొంచెం ధైర్యం పెట్టుకున్నాను. వర్షం పడుతుంది, ఈ మాట మమ్మీకి తెలియదు. వస్తుంటే లేదా ఇక్కడికి వచ్చేసిన ఆల్మోస్ట్. వస్తుంటే దారిలో ఇది ఫోన్ పడిపోయింది. అమ్మ దీనికంటే నాకు తెలియని కూడా తెలియలే. ఆ భయ కూడా కార్లో వచ్చేసి తీను ఎగ్జామ్ చూడు. సౌరస్తాలో ఇది ఏమంటారు దీన్ని, 3 రస్తా అనుకుంటా. 3 రస్తాలు ఉన్నాయి కదా, 3 రస్తా మధ్యలో ఉన్నాయి. నేను ఏదో మంచూరియా గో అంట. మా వాడిని పెద్ద ప్లానింగ్. ఇప్పుడు 2 ఎత్తికి ఆడ కూర్చోాలి. ఇప్పుడు మమ్మీ కూడా చెప్పాలి ఇక కరెక్ట్గా రీచ్ అయినా హెల్మెట్ వేసుకొని మరి. ఇదే మంచూరియా పికాచు ఉంది మొత్తం. పోకెమాన్ ఫ్యానే వాళ్ళు. నేనేమో ఇంట్రెస్ట్ మంజూరు ఆర్డర్ పెట్టి అది వచ్చేసి 2 నిమిషాలు వస్తాను. 2 నిమిషాలు ఇంకా రాలేమని నేను తినేస్తున్నాను. వచ్చేటట్టు లేడు పాగల్. అయిపోయిందిరా మంచూరియా, అయిపోయిందిరా తినేసినారా? నేను ఎంతసేపు కూర్చుంటారు అయ్యా అన్నాడు. చూస్తున్నా భయ్యా కూడా బయట. తరుణ్ బీ కాలింగ్ ఒక కాల్ చెప్తాడు. చూస్తాను పైన కూర్చుంటే ఇప్పుడు కిందికి రమ్మంటున్నాను. ఇట్లే పట్టుకొని పోవాలి ఇప్పుడు కింద దాకా. హైలైట్ ఫస్ట్ పెట్టు అయితే, ఆ వీడియో అయితే పెట్టు. ఇట్లా బాగుందిరా, బాగుంది కదరా. ఇట్లా తీరా, అదే కదా మరి కట్ చేయరా? అది తీసేస్తారా? ఇప్పుడు చెప్పురా ఎట్లా ఎట్లా కనబడాలనుకుంటున్నావు చెప్పు, అట్లా తీస్తా. సైడ్ జట్టు సైడ్ వేసుకుంటాను తరుణ్. అరే ఇట్లా బాగున్నావు కదా. మా తరుణ్ ఫ్రేమ్లోకి వద్దామని అనుకుంటలేడు కానీ వన్ క్రిస్ప్ నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను. నేను వస్తారా? హై ఫ్రెండ్స్, హై సాహిల్ ఫ్రెండ్స్. నువ్వు ఎట్లున్నా మనకేం తప్పరా? అల్లు అర్జున్ రా మనం. అల్లు అర్జున్ గురించి కొద్దిగా మాట్లాడండి అందరూ. చెప్పండి అన్న అల్లు అర్జున్ గురించి. ఇప్పుడు ఏం అడిగినా అంటే మేము స్కూల్ 5th క్లాస్ లో ఒక క్లాస్ ఉంటుండే. తర్వాత అసలు టచ్ లేదు, ఏం లేదు. అలా ఇన్స్టాలో రీకనెక్ట్ అయినా. ఎట్లా కనెక్ట్ అయినా నీకు గుర్తుందా అంటున్నా. స్టోరీకి రిప్లై నువ్వే పెట్టినావు, మెసేజ్ అయితే నువ్వే పెట్టినావు బ్లాగ్ చూసి. అరే జీవితంలో చెప్తున్నా కదా ఎంత పెద్దగా అటువంటి బండి కొన్నారా ఒకటి. వాడు ఇచ్చిన గిఫ్ట్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన. మా వాడు తీసుకోలే కానీ ఇక ఇట్లా ఇస్తే ఎందుకు తీసుకుంటారా? ఇంకా తీసుకోలేదు, నేనే తినేసి.
అట్లా ఏం లేదు. వాడికి తెచ్చిన వాడు తినాలి కదా, వాడికి తెచ్చిన ఏం తింటే దాంట్లో ఉపయోగం ఏమో. వేరే దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడికి పోతున్నామో మీకు తర్వాత చూపిస్తా. వీడి పోరాగా చూసి అన్న చిన్న రావా ఇలా బ్లాగ్లో రారా, ఏం కాదు. నీ పేరేంది? ఇటు చూస్తే నీ పేరేంది? ఏ క్లాస్ ఏడుంటా మంచిగా చదవకాలా సరేనా. వీళ్ళకి కోతిగంటలకు తయారు కాకు. కొద్ది సెల్ఫ్ సాగిల్ అని ఉంటుంది. ఇంకో యాభై నీకు కొట్టిస్తావు, నీకు రాసిస్తా. చూడరా పోనీ. బ్లాగ్ తీద్దామని అయితే ఆగిన, బండి అయిపోయింది, స్టార్ట్ అయితే లేదు. మళ్ళీ ఆడ వెళ్ళిపోయిండేమో. అరే నిన్ను తీద్దామని రా ఆగింది. అరే స్టార్ట్ అయితే లేదురా అని కూడా రా, ఏందో సడన్ గా ఆగిపోయింది, స్టార్ట్ అయితే లేదు. ఒకసారి పట్టుకో, స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చారా గేర్ బండి? ఎగురుకుంటూ వచ్చినారా పెట్రోల్ అయిపోయింది, ఊపియుడు. చాలా పెట్టాము భయ్యా. అసలు కొత్త బైక్ కొనమని చెప్పాలి డాడీకి. కొత్త బైక్ కొనమని చెప్పాలి. నీ ఫీజు ఎంత భయ్యా? అదే హాస్టల్ ఆపేయమంటారు అంతే రన్నింగ్ లో. అదే దీని అమ్మను ట్రై సదా న్యూట్రల్ పెట్టు, ఫస్ట్ గేర్ లో పెట్టి. ఫస్ట్ గేర్ లో పెడితే సీదా పోనీరా, వేసి క్లచ్ పట్టుకోరా. देखा आपने लापरवाही का नतीजा है। లాకర్ ఉంది, లాక్ అయిపోయింది కిక్కు. రేసే రేసే మొత్తం ఇట్లా రేపు చేయి. అమ్మ తొండ చూపి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రోడ్డు మధ్యలో ఆగిపోయాం ఫ్రెండ్స్. పెట్రోల్ అయిపోయింది. బ్లాక్ కోసం స్టంట్ చేస్తున్నాం అనుకోకండి, నిజంగానే పెట్రోల్ అయిపోయింది. చిన్న వచ్చిన ఒక హెల్ప్ చేస్తావా? ఏడుంటారు ఇక్కడ ఉంటారా? కాదు, బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ లీటర్ ఎంత భయ్యా తెలియదా నీకు? ఏడుంటుంది పెట్రోల్ బంక్ దగ్గర? ఎట్టేసుకుంటూ పోతుంది దోస్తానా అంటే వాళ్ళది అవుతుంది. అరే అయిందిరా. అరే ఈ కిక్ లో స్టార్ట్ చేసినావు అనుకో, ఏం చేయరా మన స్కూటీ పైన తిన్నదంతా ఇన్నే అరిగిపోయింది కదా మనకైతే. నాకైతే ఇట్లా మంచిగా కనబడుతున్నాయి. ఇట్లా ఇంత కిక్ కొట్టిన కాలు చూడరా, తెలుస్తేనే కదా హ్యాండిల్ లాక్ లేదు అన్నట్టు. అది పాయింట్ బా. నాకు గాలి కెమెరాలు కూడా లేవరా భయ్, మన ఇంత ఉందిరా. బ్రో మన దగ్గర కెమెరా ఉంది, బైక్ ఎడికైనా పోతే భయ అన్నాడు. అరే ఉండదా ఇప్పుడు దీన్ని డస్ట్బిన్ లో పడేస్తున్నా అని చెప్పాలి. చెప్పరా ఏదో ఒకటి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఒరిజినల్ పెంచుతున్నా. మేము కొడుతుంటే కూడా అట్లే వస్తున్నాం, స్టార్ట్ అయితే లేదు అసలు. అంత మీద బిల్డింగ్ మెకానిక్ షాప్ పెట్టినట్టే మనం లాస్ట్కి వచ్చింది మెకానిక్ షాప్కి. సో అంత బిల్డింగ్ ముందు అసలు గాలి లేదురా. ఆ బిల్డింగ్ లేదు. ఎక్కడైనా పోతావా? తరుణని పోనీ కిక్కు కొట్టాలా? ఎందుకు వస్తారా భయ్? సెల్ఫీ కాదు రా, సెల్ఫీ రా. అండర్ స్కోర్ ఉంటుందా రా? వచ్చింది కదా ఇగో పెట్టు, చదివే పెట్టు. మనోడు ఛానల్ ఇగో ఇదే. బెల్ బటన్ ఆన్లో పెట్టుకో. ఇవాళ సాయంత్రం వీడియో వస్తుంది మంచిగా, సరేనా? వీడియో రాగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూడు. ఓకే చెప్పు, థ్యాంక్ యూ అందరికి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. రైట్ మళ్ళా నీ పేరేమన్నా? అభినవ్ కదా? అభినవ్ చూసుకో, రోడ్ చూసుకో. కేరింగ్ సాహిల్ ఫర్ అభినవ్. వావ్ వావ్, వాట్ రిలేషన్. వాడు చెప్పాలంటే అభినవానికి వేరే పని లేదు రా. గంటకెళ్ళి ఇదే రోడ్ మీద తిరుగుతున్నాడు. మేము అంతా తిరిగేసి మళ్ళీ మెకానిక్ షాప్ కోసం మనకి వస్తే ఇక్కడే కనబడుతుంది వాడు. ఫోన్ పట్టుకొచ్చింది చూడు ఇంటికాడ నుంచి. అదే కదా. కిక్ కొట్టినా స్టార్ట్ అవుతుంది, నేను కిక్ కొట్టినా స్టార్ట్ అవుతలే. అది బండి ఇక్కడే పెట్టి నన్ను పొమ్మంటారు, నేనేమో అట్లా పోలేను. చెప్తున్నాదన్న అసలు నువ్వు ఈ బండి స్టార్ట్ చేసి మొత్తం నీ గురించే పెడతావు ఈ వీడియో అంతా. మెకానిక్ అది షాప్ ప్రమోషన్ ఎట్లా ఇందాక రామ్ బైక్కి ఒకసారి స్టార్ట్ అయిపోవాలి. ప్లీజ్ గాడ్, ఇక్కడ ఎవరు అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, పోయి మొక్కను కదా. ఈ ఫోన్ ఇచ్చేసి తీసుకెళ్తా. బాయ్. హైలైట్ స్టార్ట్ అయింది రా రన్నింగ్ లా. ఇక్కడ పెట్టేద్దాం ఫోన్. ఫైనలీ ఫ్రెండ్ని కలవాలనుకున్నా కలిసేసిన, మాట్లాడాలనుకున్నంత మాట్లాడాలి. వాట్ ఎల్స్ వెదర్ కూడా, అరే వెదర్ నేను ఎప్పుడు ఇట్లా బయటకు వెళ్దాం అనుకున్నా సహకరిస్తుంది. థ్యాంక్ యూ నేచర్.
లవ్ యూ సో మచ్. ఇక్కడ మస్తు వర్షం పడ్డట్టుంది కానీ అక్కడ పడలే. ఏరియాకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మా ఏరియా దగ్గర పడ్డది, మల్కాజ్ దగ్గర అసలు పడనే పడలే. సాయంత్రం పడుతుంది అక్కడ ఆల్రెడీ పడ్డది. బట్ ద వే నేచర్ కోఆపరేటెడ్, నేచర్ చుమ్మా. ఇప్పుడు ఈ కీస్ డాడీకి ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పాలి అలా చేసినందుకు. ఇప్పుడు నేను పోయి పండుకుంటే ఇంకో గంట దాకా 11. ఈరోజు ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ ఉంది పైగా, అదే చూసి కూడా కూర్చుంటా. ఇంకా మస్తు టెన్షన్ పెట్టినావు కదా అరే. ఏం తెలియనట్టు భలే పెట్టిండు ఇన్నోసెంట్గా ఫేస్. నేను పుట్టిన ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉన్నారు దీన్ని. ఆల్మోస్ట్ కలిసి పెరిగినట్టు. తమ్ముడు రాయుడు సైజ్ చూడడానికి పెద్ద ఉంటాడు అంతే. లైట్లతో కూడా ప్రాబ్లం వచ్చింది. చలో వేరే ప్రాబ్లమ్స్ అన్ని వేరే రోజు డిస్కస్ చేద్దాం. ఈ రోజుకి ఒక ప్రాబ్లమ్ సాల్వ్డ్. మనం ఫ్రెండ్ని కలుద్దాం అనుకున్నాం, కాల్ చేద్దాం పండుగ. బైక్ లవ్ యూ, నేచర్ లవ్ యూ. వీడియో మధ్యలో వచ్చిన అభినవ్ లవ్ యూ. ఆడు భలే తగిలేడు అసలు. హ్యాపీ బర్త్డే. సిగ్గే కూర నాకు, సిగ్గు ఎక్కువ. నీ ముందు కూర్చున్న వాడు సిగ్గే ఎక్కువ అనిపిస్తలే కానీ ఏముండదు. దేకద్దు, నువ్వు దేకకపోయినావు అనుకో అయిపోతుంది.